హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి ఆర్పిఎఫ్ 01 ఆఫ్ 2024 అండ్ 02 ఆఫ్ 2024 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎఫ్ఏక్యూస్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎఫ్ఏక్యూ సిఎన్ నెంబర్ ఆర్పిఎఫ్ 02 ఆఫ్ 2024 అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఎఫ్ఏక్యూ సంబంధించినటువంటి డేటా. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ హియర్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. రైల్వేకి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ కోర్స్ కూడా మీకు ఈ యొక్క యాప్లోంచి అవైలబిలిటీలో ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఎఫ్ఏక్యూలో ఉన్నటువంటి కీ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ నెల 15 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ కన్నా తీసుకుంటే May 14 రోజు నైట్ దాకా అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మోడిఫికేషన్ సంబంధించినటువంటి ఏమైనా డేట్స్ ఉన్నాయా? ఎస్, మోడిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ ఉండడం జరిగింది. May 15 నుంచి May 24 దాకా అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మోడిఫికేషన్లో మనకు మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి తప్ప మిగిలిన వాటిని మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. దానికి మనకి ఇక్కడ 250 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్, అంటే రిటర్న్ అయితే ఇవ్వరు. ఇది ఒకసారికి 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళు అప్లై చేయొచ్చు, అంటే ఎన్ఆర్ఐ వాళ్ళు అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. పీడబ్ల్యూడీ వాళ్ళు అప్లై చేయొచ్చు, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. ఎలిజిబుల్ ఏజ్ కనుక తీసుకుంటే మనకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్లో ఈ యొక్క పేరా 5.0, 5.1, 5.2లో ఉండడం జరిగింది. అండ్ రీనాకింగ్ ఏజ్ కనుక తీసుకుని మనకు యాజ్ పర్ ద డేట్ ఆన్ 1/7/2024 దిస్ ఇస్ ద కట్ ఆఫ్ డేట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్. సో మనం ఎస్ఐ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ ఉంది. అండ్ అదేవిధంగా మీరు కనుక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కనుక తీసుకుంటే మీకు ఇక్కడ 10th అయితే ఉండడం జరుగుతుంది, అంటే ఎస్ఎస్సి అని ఉంటుంది. ఓకేనా. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ. అండ్ నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇంకా రావాల్సింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు మేము అప్లై చేయొచ్చా? సో నో, ఫైనల్ రిజల్ట్స్ ఎవరికైతే రావాల్సిందో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి ఛాన్స్ అయితే లేదు. ఆల్రెడీ మీ యొక్క ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి మీరు రెడీగా ఉంటేనే మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనకి ఇక్కడ వీరింగ్ గాజెస్ కానీ, ఫ్లాట్ ఫుట్ కానీ, నాక్ నీ కానీ, స్క్వింట్ ఐస్ కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, మరి ఇంకేదైనా బాడీలో ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు దీనికి అనర్హులు. అండ్ ఫీ రిలాక్సేషన్ ఎలిజిబిలిటీ కానీ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ మైనారిటీస్ అండ్ ఈబీసీ వాళ్ళందరూ కూడా ఫీ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ మీ అందరికి తెలిసిందే. ఓకే. అండ్ ఆల్రెడీ ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎస్ఎస్సి ప్యాటర్న్ ఉందో సేమ్ అదేవిధంగా వీళ్ళు ఇక్కడ న్యూగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ యొక్క అకౌంట్ తోటి ఎన్నోసార్లు మనం అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కెన్ ఐ ఎడిట్ ద క్రియేట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్టర్ క్రియేటెడ్. ఇది చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, వీటిని మీరు మాడిఫై అయితే చేయలేరు. ఒకసారి క్రియేట్ అయిందంటే మళ్ళీ దాన్ని మీరు మాడిఫై చేయలేరు. ఎందుకంటే మీ అకౌంట్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ బేస్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ ప్రొడ్యూస్ ఇఫ్ ఐ హ్యావ్ ఆల్రెడీ చేంజ్డ్ మై నేమ్. ఒకవేళ మీ యొక్క నేమ్ కనుక చేంజ్ అయి ఉంటే మాత్రం, అంటే 10th ఒక నేమ్ ఉంది, తర్వాత దాన్ని మీరు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో ఏదైనా న్యూమరాలజీ కానీ ఇంకెవరైనా చెప్పడం వల్ల, లేకపోతే మరి ఇంకేదో కారణం వల్ల మీ యొక్క నేమ్లో కన్నా చేంజ్ వస్తే మాత్రం మీరు యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వై ఆధార్ వ్యాలిడేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఆధార్ ఈ యొక్క వ్యాలిడేషన్ ఎందుకు పెట్టారంటే చూడండి, ఆధార్ వ్యాలిడేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. సో మనకు ఆల్రెడీ తెలుసు బయోమెట్రిక్ అనే ఎగ్జామినేషన్ సెంటర్లో తీసుకుంటారని. సో అక్కడ మనకి ఈజీగా అవ్వాలని, కన్వీనియంట్గా అవ్వాలని ఈ యొక్క సిస్టమ్ని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆధార్ డీటెయిల్స్ అనేది థర్డ్ పార్టీకి అయితే ఇవ్వమని అయితే ఆర్ఆర్బి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్. ఒకవేళ క్యాండిడేట్ దగ్గర ఆధార్ కార్డు కనుక లేకుంటే అప్పుడు ఆ యొక్క క్యాండిడేట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎంప్లాయీ ఐడి, గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ సంబంధించినటువంటి ఐడీస్. ఒకవేళ వాళ్ళు ఇంకా చదువుతుంటే, అంటే ఇప్పుడు క్యాండిడేట్ డిగ్రీ అయిపోయింది, పీజీ చేస్తున్నా అనుకోండి, ఒక క్యాండిడేట్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చేస్తున్నా అనుకోండి. సో 10th వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కదా, అట్లా అన్నమాట. సో ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న, ప్రజెంట్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ దీంట్లో అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్తో పాటు మీరు సేమ్ ఆ యొక్క డాక్యుమెంట్ లేదా ఇక్కడ పైనుంచినటువంటి ఈ యొక్క ఐడిని మీరు సిబిటీకి, పీఈటీకి, పిఎంటీకి, డీవీ మెడికల్ అన్నింటి కూడా దీని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాగిన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ కంప్యూటర్ ఐడియా ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కెన్ ఐ రీసెట్ ఆర్ చేంజ్ ద పాస్వర్డ్. ఎస్, మనం పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ లాగిన్ తర్వాత ఏం చేయాలి? ఆఫ్టర్ లాగిన్ తర్వాత మీ అందరికీ తెలిసింది మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాము, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటోస్, సిగ్నేచర్స్ అండ్ అదేవిధంగా ప్రివ్యూ చేసేసుకొని
అంతా ఓకే అనుకున్న తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో నోట్ ఇవ్వడం జరిగింది చూడండి. ఏదైతే గతంలో అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఇచ్చినటువంటి డేటాను వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఫెచ్ చేసేసి అటాచ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మళ్ళీ మనం ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సిన పని లేదన్నమాట. ఓకే, సో ఈ యొక్క డాక్యుమెంట్స్ కానీ అవన్నీ. అండ్ నెక్స్ట్, కెన్ ఐ ఎడిట్ మై అప్లికేషన్ డీటెయిల్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ మేకింగ్ పేమెంట్? సో పేమెంట్ ముందు మనం ఫైనల్ సబ్మిట్ చేస్తాం కదా, అప్పుడు ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చా అంటే లేదు, అప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ప్రివ్యూ అప్పుడు మాత్రం మనకు ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఒకవేళ మాడిఫై చేయాలనుకుంటే మనకు మే 15 నుంచి 24 దాకా అందుబాటులో ఉంటుంది ఫర్ ద ఆర్పిఎఫ్. అండ్ నెక్స్ట్, ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఎలిజిబుల్ ఉంటారా లేదా? ఒకవేళ మీరు కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉంటే ఫ్రీ ట్రావెల్ అథారిటీ అండ్ దానికి సంబంధించినటువంటి పాస్ కూడా మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మీరైతే ట్రావెల్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, ఐఎమ్ అనేబుల్ టు అప్లోడ్ మై క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేకపోతే అండ్ మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ దాంతోపాటు అది 500 KB లోపు ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఎస్సీ క్యాండిడేట్ అయితేనే ఇది తీసుకుంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ. సో ఈబీసీ ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్, ఎవరు మైనారిటీ కిందికి వస్తారు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్లు అండ్ జొరాస్ట్రియన్స్ అంటే పార్సీస్, వీళ్ళందరూ కూడా మనకి ఒక మైనారిటీ కేటగిరీ కిందికి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద క్రూషియల్ డేట్ టు క్లైమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్? చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో 0.8 to 8.8 దాకా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఏమంటుండ్రు, ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ చేసే టైంకి అది వ్యాలిడ్ అయి ఉండాలి. ఓకేనా. సో మీరు ఏ సర్టిఫికేట్ తీసుకున్నా ఆ యొక్క డేట్ వరకు, అంటే ఈ యొక్క డేట్ వరకు, లాస్ట్ డేట్ ఏంటో మనకు ఐడియా ఉంది కదా, 14/5/2024. సో ఆ యొక్క డేట్ వరకు మనకి అయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అని వ్యాలిడ్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అయితే మనకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 34 చూడండి, ఇఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ దేర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద స్టేట్ ఫార్మాట్ ఆల్ దే ఎలిజిబుల్ టు అప్లై. సో ఒకవేళ మీ దగ్గర కనుక స్టేట్ ప్రొఫార్మా ఉంది, సెంట్రల్ లేదు, అప్పుడు ఎట్లా? సో ఇక్కడ చూడండి, వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మీకు స్టేట్ గవర్నమెంట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఇక్కడ చూడండి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కనుక ఉంటే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేయొచ్చు. సేమ్ కమ్యూనిటీ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ లిస్ట్ యాజ్ ఆన్ ద క్లోజ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో మీకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఇస్తే, ఓకేనా, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాదండి, స్టేట్లో ఇచ్చే క్యాస్ట్ కాదు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అనేది వీళ్ళు ఇక్కడ పరిగణలో తీసుకుంటారు. అది కూడా 14/5/2024 లోపే మీకు అక్కడ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయి ఉండాలి. అండ్ సేమ్ డాక్యుమెంట్ని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి రిజర్వేషన్, దాని యొక్క డేటా కూడా మన నోటిఫికేషన్లో పాయింట్ పేరా 8.8లో ఉందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కనుక ఉంటే ఎక్సెస్ సర్వీస్ మెన్కి అప్లై చేయొచ్చు అంటే ఎస్, వాళ్ళు అప్లై చేయొచ్చు, దే ఆర్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా మనకు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించినటువంటి కీ పాయింట్స్. వాట్ డేట్ షుడ్ ఐ ఎంటర్ ద అప్లికేషన్ ఇఫ్ ఓన్లీ ద మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్ ఆర్ మెన్షన్ ఆన్ ద ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్? చాలా మంది కూడా ఈ డౌట్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క సర్టిఫికేట్లో జస్ట్ మంత్ మరియు ఇయర్ మాత్రమే ఉంది, డేట్ అయితే లేదు. అప్పుడు వాళ్ళు ఏం ఎంటర్ చేయాలి? సో అట్లాంటప్పుడు ఏమని మెన్షన్ చేసిందంటే ఆ యొక్క టైంలో మీరు ఆ యొక్క మంత్ యొక్క లాస్ట్ డేట్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు April 2022 అని ఉందనుకోండి, అక్కడ మీరు 30/4/2022. ఒకవేళ మే అయితే 31/4. ఒకవేళ ఫిబ్రవరి అయితే ఫిబ్రవరి 28 డేట్స్ అయితే 28, 28 డేస్ 28, 29 అయితే 29, అట్లా ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క మంత్లో లాస్ట్ డేట్ ఎంటర్ చేస్తే అయిపోద్ది. ఒకవేళ డిస్ట్రిక్ట్స్ కనుక బైఫర్కేటెడ్ అయితే, ఓకేనా, డిస్ట్రిక్ట్స్ కనుక బైఫర్కేటెడ్ అయితే, సో ఏపీలో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు ఉంది కదా, సో దానికి సంబంధించింది మనకి ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణ వీటికి సంబంధించినటువంటి కండిషన్స్ కానీ ఏపీలో కూడా మనకి మేజర్గా అయినాయి కదా రీసెంట్గా. సో వాటి పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూడండి, ద ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ మే బి మెన్షన్డ్ సిన్స్ సమ్ డిస్ట్రిక్ట్స్ విల్ నాట్ బి షోన్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్ ఇన్ లై ఆఫ్ బైఫర్కేషన్. That is, after bifurcation of Andhra Pradesh in 2 states, AP and Telangana, districts of combined Andhra Pradesh state have been divided into Andhra Pradesh and Telangana. Moreover, districts of respective states has been further bifurcated. So, present district or state may be mentioned to avoid ambiguity. So, present ఇప్పుడు మీకు ఏదైతే డిస్ట్రిక్ట్ అలాట్మెంట్ అయిందో ఆ డిస్ట్రిక్ట్ మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అంటే ఇది ఎక్కువ ఏపీలో ఉంది, ఎందుకంటే తెలంగాణలో చాలా మంది కూడా కొత్త డాక్యుమెంట్స్ వచ్చినాయి, కానీ ఏపీలో కొంతమందికి ఇంకా ఓల్డీ ఉన్నాయి కదా, కాబట్టి మీరు లేటెస్ట్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని మాత్రం తీసుకోవడం బెటర్. ఓకే, ఇష్యూస్ ఉండవని వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, వాట్ ఆల్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ టోటల్. సో మొత్తం మీద మనం ఎన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది? మనం
సిగ్నేచర్, ఫోటో రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీ ట్రావెల్ పాస్ కోసం వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 500 KB లోపు ఉండాల్సి ఉంటుంది. ఫోటో తీసుకుంటే మనకు 30 to 70 KB మధ్యలో ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ కూడా 30 to 70 మధ్యలో ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ ఫోటో కూడా మనకు 6 months కంటే ఓల్డ్ అయి ఉండకూడదు, అంటే నాట్ బిఫోర్ 16/10/2023. సో 16/10/2023 తర్వాత తీసుకున్న ఫొటోస్, ఓకేనా. సో వీలుంటే లేటెస్ట్గా ఒక ఫోటో దిగండి, అది బెటర్ కదా. దీంతో పాటు మనకి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ అదేవిధంగా జేఈ లాంటి రిక్రూట్మెంట్స్కి యూజ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా మనకు ఇన్వాలిడ్ ఫోటో, ఇన్వాలిడ్ సిగ్నేచర్, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒకవేళ ఓల్డర్ దెన్, ఒకవేళ 6 months కంటే ఓల్డ్ ఉన్నా, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేరే పాస్పోర్ట్ సైజ్ సెట్ ఉన్నా, అండ్ అదేవిధంగా ఫోటోలు మనకు సెల్ఫీ మోడల్లో కానీ క్యాప్తో కానీ ఫోటో కనుక ఇన్వర్ట్ అయి ఉన్నా, టిల్ట్ అయి ఉన్నా, గ్రూప్ ఫోటోలో ఉన్నా, లేకపోతే ఫోటో కాపీడ్ ఫోటో అంటే ఆల్రెడీ ఫోటో ప్రింట్అవుట్ బయటికి తీసిన దాన్ని ఫోటో తీస్తే, అండ్ అదేవిధంగా మనకు ఫోటోలో 1 side మాత్రమే ఉన్నా, ఫుల్ బాడీ వచ్చిన, అండ్ అదేవిధంగా పూర్ రిజల్యూషన్ అంటే మనకు 200 DPI ఉండాలి, దానికంటే తక్కువ ఉన్నా, అన్రికగ్నైజ్డ్ ఫేషియల్ ఫీచర్స్ అంటే ఫేస్ కనుక బ్లర్ ఉన్నా, అట్లాంటి ఏ రీజన్స్ ఉన్నా, అండ్ దాంతోపాటు మేజర్గా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాల్సి ఉంటుంది. వైట్ కాకుండా మరి ఇంకేది ఉన్నా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు అప్లోడ్ కూడా అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ హౌ కెన్ ఐ పే ద ఫీజ్. సో అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి. సో మన నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా మనం అయితే పేమెంట్ చేయొచ్చు. అందరి దగ్గర యూపీఐ ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం కార్డు ద్వారానే ఉపయోగించండి, ఎందుకంటే అది కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు యూపీఐ. ఏమైనా మనీ ఒకవేళ డిడక్ట్ అయినా తొందరగా అకౌంట్లో పడిపోతాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ సిబిటీ. సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో ఉంది, ఒకసారి ఆ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిందిగా 12.1లో ఉంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ మనం ఎగ్జామ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చా. ఎస్, మనకు 15 లాంగ్వేజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడే మనం ఎగ్జామ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కీ పాయింట్, మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సిబిటీ క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ చూజ్ అండ్ లాంగ్వేజ్ అండ్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండింటిలో వస్తాయి. ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ ఇంగ్లీష్, హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది, ఇంకో లాంగ్వేజ్ రాదు. ఓకే, సో అప్లై చేసేటప్పుడు బెటర్ టు చూస్ అనదర్ లాంగ్వేజ్. మీకు వచ్చినటువంటి మరొక లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఎగ్జామ్ హాల్లో 2 లాంగ్వేజ్లు వస్తాయి, అప్పుడు మనకు బెటర్ అవుతుంది అనమాట. ఒకవేళ రైల్వే క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్ ఉన్న ఒక లాంగ్వేజ్లో, ఇంకో లాంగ్వేజ్లో మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని మనం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్గా వచ్చేటటువంటి వాటన్నిటి కూడా యూజ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వచ్చేటటువంటి హాల్ టికెట్స్ కానీ, అంటే అడ్మిట్ కార్డ్స్ కానీ, డీవీ కానీ, వీటన్నిటి కూడా. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద లైక్లీ రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉండడం జరిగింది. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే rrb.help@cse.gov.in అండ్ ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ వీళ్ళకి కాల్ చేసేసి మన యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకు డీటెయిల్గా ఎఫెక్టివ్ సంబంధించినటువంటి అప్డేట్. సేమ్ డేటా మనకు కానిస్టేబుల్లో కూడా రావడం జరిగింది, సేమ్ పాయింట్స్. ఓకే, ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సిబిటీ 120 మార్క్స్ బేస్ పైన కంప్లీట్ కోర్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ లో మీకు స్పెషల్ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. వెంటనే మన యొక్క యాప్లో జాయిన్ అయిపోయి ఈ యొక్క కోర్స్ని గ్యాదర్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.